శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః. శ్రీమన్నారాయణీయం 30వ దశకం. ఈ దశకంలో వామనావతార వర్ణన చేస్తున్నారు. వామనమూర్తి ఎందుకు అవతరించాల్సి వచ్చింది అని అంటే, క్షీరసాగర మథనంలో అమృతోద్భవం తర్వాత ఆ అమృతాన్ని అసురులు అపహరించి పారిపోతూ ఉంటే మోహిని అవతారంలో స్వామి ఆవిర్భవించి ఆ అమృతాన్ని దేవతలకే పంచే విధంగా ఇతరిని చేరదీసి చక్కగా ఆ అమృతాన్ని దేవతలకే పంచిన తరువాత ఆగ్రహించినటువంటి అసురులు దేవతల మీద యుద్ధానికి వస్తారు. దేవదానువుల యుద్ధంలో ఇంద్రుని చేత ఓడిపోయినటువంటి సంహరించబడినటువంటి బలిచక్రవర్తిని ఆ అసురుల యొక్క ఆచార్యులైనటువంటి శుక్రాచార్యుడు తనకి మృత సంజీవిని విద్య తెలుసు. ఆ మృత సంజీవిని విద్య ద్వారా బ్రతికించినటువంటి బలిచక్రవర్తిని చక్కగా అనేక యజ్ఞయాగాది క్రతువులు చేయించి బాగా శక్తివంతుడిగా తయారు చేస్తాడు. ఆ శక్తివంతుడైనటువంటి బలిచక్రవర్తి ముల్లోకాలని కూడా ఆక్రమించుకొని దేవతలకి స్వర్గలోకం లేకుండా చేస్తారనమాట. అప్పుడు స్వామి బలిచక్రవర్తి రాక్షసుడే అయినప్పటికీ కూడా గొప్ప దానగుణం కలిగినటువంటి వాడు, ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు. సాధారణంగానే ప్రహ్లాదుడు అనగానే భక్త శిఖామణి, ఆ వంశంలో పుట్టినటువంటి వాడు కాబట్టి భగవంతుని యందు భక్తి కలిగినటువంటి వాడు. కానీ ముల్లోకాలని ఆక్రమించుకొని దేవతలకి నిలువ నీడ లేకుండా చేసినటువంటి బలిచక్రవర్తి యొక్క మదాన్ని, అహంకారాన్ని అణచాలి అని భగవంతుడు బలిదర్పాన్ని తగ్గించడం కోసం, ఉపశమనం చేయడం కోసం వామనమూర్తి అవతారంలో అవతరించబోతున్నాడు ఈ దశకంలో. శక్రేణ సంయతి హతోపి బలిర్మహాత్మా శుక్రేణ జీవితతను క్రతువర్ధితోష్మా విక్రాంతిమాన్ భయనిలీన సురాం త్రిలోకీం చక్రే వసేస తవ చక్రముఖాదభీతః. చక్రేణ సంయతి, ఆ దేవదానువుల యుద్ధంలో ఇంద్రుని చేత తగ్గించబడి అంటే ఓడించబడి నశించినటువంటి హతోపి బలిర్మహాత్మా, బలి అనేటటువంటి చక్రవర్తి ఆయన యొక్క ఆచార్యుడైనటువంటి శుక్రేణ జీవిత తను, శుక్రాచార్యులు, రాక్షసుల యొక్క గురువైనటువంటి శుక్రాచార్యులు మృత సంజీవిని విద్య తెలిసినటువంటి వారు కావడం చేత చనిపోయినటువంటి బలిచక్రవర్తిని మళ్ళా తిరిగి బ్రతికించి జీవితాన్ని పొందినట్లుగా చేసిన తరువాత క్రతువర్ధితోష్మ, అనేక యజ్ఞయాగాది క్రతువులు చేయించారట. తద్వారా ఏం జరిగింది? ఈ బలిచక్రవర్తి విక్రాంతిమాన్, ఎవరూ కూడా ఓడించడానికి వీలు లేనటువంటి శక్తి సముపార్జన చేశారట. తేజోమూర్తిగా తయారయ్యాడట, అంత బలశాలి అయ్యాడనమాట. భయనిలీన సురాం త్రిలోకీం, ఎటువంటి భయము పడకుండా ఆ సురుల మీద యుద్ధం చేసి ముల్లోకాలని కూడా ఆక్రమించుకొని చివరికి ఆ భగవంతుని యొక్క చక్రాయుధానికి కూడా భీతిల్లక భయపడక ముల్లోకాలని ఆక్రమించుకొని దేవతలకి మొత్తం నిలువ నీడ లేకుండా మొత్తం ఆ సురలోకాన్ని అంతటినీ కూడా ఆక్రమించుకున్నాడు. పుత్రార్తి దర్శనవశాత్ అతిర్విషణ్ణా తం కాశ్యపం నిజపతిం శరణం ప్రపన్నా త్వత్పూజనం తదుదిదం హి పయోవ్రతాఖ్యం సాద్వాదశాహమచరత్ త్వయి భక్తిపూర్ణ. తన యొక్క భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతితోటి బాగా బాధపడుతూ అడిగిందనమాట. నా పుత్రులు ఇట్లాగా బాధపడుతున్నారు కాబట్టి పరిష్కారాన్ని చెప్పండి అని అంటే, భగవంతుణ్ణి సేవించడమే ఉత్తమమైనటువంటి పరిష్కారము కాబట్టి పయోవ్రతము అనేటటువంటి దాన్ని ఆచరించు, శుభం కలుగుతుంది అని తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి ద్వారా విన్నటువంటి అదితి అట్లాగే 12 రోజుల పాటు ఆ పయోవ్రతాన్ని ఆచరించిందట భగవంతుని యందు భక్తి శ్రద్ధలతోటి. పుత్రార్తి దర్శనవశాత్, తమ పుత్రులైనటువంటి దేవతలందరూ కూడా ఆర్తిని, దుఃఖాన్ని పొందడం చేత దుఃఖవశులైపోయారని బాధపడుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో అతిథిర్విషణ్ణ, అతిథి బాగా దుఃఖిస్తున్నటువంటి ఆ సందర్భంలో తం కాశ్యపం నిజపతిం, తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని శరణం ప్రపన్న, శరణు వేడిందట. అప్పుడు ఆయన త్వత్పూజనం తదుదితం, తత్ ఉదితం త్వత్పూజనం, భగవంతుణ్ణి సేవించడమే అసలైనటువంటి మార్గము అని భగవంతుణ్ణి సేవించమని హి పయోవ్రతాఖ్యం, పయోవ్రతము అనేటటువంటి దాన్ని ఆచరించు, అంత శుభం కలుగుతుంది అని ఆయన చెప్పారు. సాద్వాదశాహం, అప్పుడు ఆ అతిథి, సహ అంటే అతిథి అనమాట, అతిథి ద్వాదశాహం 12 రోజులు
వ్రతాన్ని పయోవ్రతాన్ని అచరత్ ఆచరించింది. త్వయి భక్తి పూర్ణ భగవంతుని యందు సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి ఆచరించిందట. తస్యావధో త్వయి నిలీనమతేరముష్యా శ్యామశ్చతుర్భుజ వపుః స్వయమావిరాసీ నమ్రాం చ తామిహ భవత్తనయో భవేయం గోప్యం మదీక్షణమితి ప్రలపన్నయాసి. భగవంతుడు అలాగా వినమ్రతతోటి సేవిస్తున్నటువంటి ఆరాధిస్తున్నటువంటి అతిథి ముందు శ్యామసుందర రూపుడై ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమయ్యి నేను నీకు కుమారుడిగా జన్మించబోతున్నాను అని చెప్పి ఇది ఎవరికి కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచమని చెప్పారట. తస్యావధౌ త్వయి నిలీనమతే భగవంతుని యందే పూర్తిగా దృష్టిని నిలిపినటువంటి స్వామినే ధ్యానం చేస్తున్నటువంటి ఆ ముష్యాహ ఆవిడ ముందు అతిథి ముందు శ్యామ చతుర్భుజ వపుః శ్యామ సుందరుడవై నీలిమేఘఛాయతోటి చక్కగా చతుర్భుజములతోటి స్వయం ఆభిరాసీ స్వయంగా సాక్షాత్తు ఆ భగవానుడే అతిథి ముందు ప్రత్యక్షమయ్యారట. అప్పుడు నమ్రాం చ తాం ఇహ నమ్రాం బాగా భక్తి శ్రద్ధలతోటి వినమ్రంగా భక్తితోటి సేవిస్తున్నటువంటి భవత్తనయో భవేయం ఆ అతిథికి చెప్పారట. భగవంతుడే సాక్షాత్తు నేనే నీకు కుమారుడిగా జన్మించబోతున్నాను అని. ఈ విషయాన్ని గోప్యం మదీక్షణమితి గోప్యం రహస్యంగా ఉంచు మత్ ఈక్షణం ఇతి ప్రలపన్ అయాసీహి ఈ విధంగా చెప్పేసి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచమని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారట. త్వం కాశ్యపే సన్నిధదత్తదానీం ప్రాప్తోసి గర్భమదితేః ప్రణుతో విధాత్రా ప్రాసూత చ ప్రకట వైష్ణవ దివ్య రూపం సాద్వాదశి శ్రవణ పుణ్యదినే భవంతం. భాద్రపద శుద్ధ ద్వాదశి రోజు శ్రవణ నక్షత్రమందు స్వామి ప్రకటితమయ్యారు, ఆవిర్భవించారు. వామనమూర్తిగా వైష్ణవ రూపంలో జన్మించారు అని చెబుతున్నారు. అప్పుడు తం కాశ్యపే తపసి సన్నిధదత్తదానీం అప్పుడు ఎప్పుడైతే కశ్యప ప్రజాపతి తపస్సు అనురించుకోవడానికి వెళ్ళాలి అనుకున్నారో ప్రాప్తః అసి గర్భమదితే ప్రణుతో విధాత బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత ఆయన యొక్క ప్రేరణ చేత అతిథి యొక్క గర్భంలోకి ప్రవేశించాడు భగవంతుడు అంటున్నారు. ప్రాప్తః అసి అంటే అక్కడికి చేరుకున్నారు అతిథి యొక్క గర్భంలోకి. ప్రాసూత చ ప్రకట వైష్ణవ దివ్య రూపం ఆ తర్వాత ప్రసవం అయ్యింది అతిథిదేవి. ఎప్పుడు సా ద్వాదశి శ్రవణ పుణ్యదినే భవంతం ద్వాదశి రోజు భాద్రపద శుద్ధ ద్వాదశి రోజు శ్రవణ నక్షత్రమందు భగవంతుడు వైష్ణవ దివ్య రూపంగా ఆవిర్భవించారట వామనమూర్తిగా. పుణ్యాశ్రమం తమభివర్షతి పుష్పవర్షైః హర్షాకులే సురకులే కృతతూర్యఘోషే బద్ధ్వాంజలి జయ జయేతి నుతః పితృభ్యాం త్వం తక్షణే పటుతమం వటురూపమాధాః. భగవంతుడు ఎప్పుడైతే ఆ వామనమూర్తి అవతారంలో ఆవిర్భవించాడో అందరూ కూడా ఆనందభరితులైపోయి దేవతలు పితృగణములు అన్నీ కూడా చక్కగా నృతిస్తూ పుష్పవర్షాన్ని కురిపిస్తూ మంగళవాద్యాల్ని చేశారట. ఇక్కడ అదే చెబుతున్నారు. పుణ్యాశ్రమం ఆ ఆశ్రమమే పుణ్యమైపోయింది, పునీతమైపోయింది ఆ కశ్యప ప్రజాపతి యొక్క ఆశ్రమం. తమభివర్షతి పుష్పవర్షైః చక్కగా వాళ్ళందరూ కూడా ఆనందంతో పుష్పవర్షం కురిపించారట సమస్త దేవతలు. హర్షాకులే సురకులే ఆనంద హర్షాతిరేకములతోటి వాళ్ళందరూ కూడా సురకులే దేవతలందరూ కూడా కృతతూర్య ఘోషే మంగళవాద్యాలని మ్రోగిస్తూ చక్కగా వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియజేశారట. బద్ధ్వాంజలి రెండు చేతులని జోడించి నమస్కరించి అంజలి ఘటించి జయ జయేతి జయము కలుగుగాక నీ దివ్యమైనటువంటి వైష్ణవ రూపానికి వటు రూపానికి అని నుతః పితృభ్యాం దేవతలందరూ కూడా నుతిస్తూ ఉండగా పితృగణములు కూడా స్తుతిస్తూ ఉన్నాయట. త్వం తక్షణే అదే క్షణంలో వెంటనే స్వామి పటుతమం వటు రూపమాదాహ ఒక చిన్న బాలకుడిగా బ్రాహ్మణ వటువుగా అంటే అప్పుడే ఉపనయనం అయినటువంటి వాడిగా భగవంతుడు వెంటనే మారిపోయారట.
तावत् प्रजापतिमुखैरुपनीयमौञ्जी दण्डाजिनाक्षिवलयाधिभिरर्च्यमानः देदीप्यमानवपुरीश कृताग्निकार्यं त्वं प्रास्थिता बलिगृहं ప్రకృధాశ్వమేధం అశ్వమేధ యాగం జరిగేటటువంటి యజ్ఞవాటికకి బయలుదేరారట స్వామి. తావత్ అంతలో అటు తర్వాత ప్రజాపతి ముఖై ప్రజాపతులందరూ కలిసి అలాగే దేవతలందరూ కలిసి ఉపనీయ మౌంజీ మౌంజీ అని మౌంజి దర్భలతో చేసేటటువంటి మేకలు అనమాట. ఉపనయనం కార్యక్రమంలో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. అందులో మేకల నడుముకు కట్టడానికి ఉపయోగిస్తారు, అట్లాగే ఒక దండాన్ని ఇస్తారు, అక్షమాలని ఇస్తారు. ఇవన్నీ కూడా అందులో చేసేటటువంటి విధులు అనమాట. అందులో దండాజినాక్షి దండాన్ని, జింక చర్మాన్ని, జినా అక్ష వలయా అక్షమాలని ఇస్తారు. ఇవన్నీ కూడా ఇచ్చి అర్చ్యమాన ఆ దేవతలందరూ కలిసి భగవంతుణ్ణి అర్చించారట. పితృదేవతలు మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్కళ్ళు ఇచ్చి భగవంతుణ్ణి సేవించారట. ఆ విధంగా దీప్యమానవపుహు ఈశ, హే భగవన్, దివ్యమంగళ స్వరూపంతో వెలుగొందేటటువంటి నీవు అవన్నీ స్వీకరించి ఆ తర్వాత అగ్ని కార్యాన్ని పూర్తి చేశావు. కృత అగ్ని కార్యాన్ని పూర్తి చేశావు స్వామి. ఇదంతా కూడా ఉపనయనంలో జరుగుతుందన్నమాట. చేసిన తర్వాత త్వం ప్రాస్థితాః బలిగృహం, అటు తర్వాత బలిగృహానికి బయలుదేరావు స్వామి. ప్రకృధాశ్వమేధం అశ్వమేధ యాగం జరిగేటటువంటి యజ్ఞవాటికకు బయలుదేరావు భగవన్ అంటున్నారు. గాత్రేణ భావి మహిమోచిత గౌరవం ప్రాక్ వ్యావృణ్వతేన ధరణీం చలయన్నయాసీ ఛత్రం పరోష్మతి రణార్థమివాదధానో దండం చ దానవజనేష్వివ సన్నిధాతుం. స్వామి చేతిలో ధరించినటువంటి దండము అలాగే ఛత్రము ఏ విధంగా ఉందో గుర్తులు చెబుతున్నారనమాట ఈ శ్లోకంలో నారాయణ భట్టతిరి. గాత్రేణ భావి మహిమోచిత గౌరవం ప్రాక్, గాత్రేణ, గాత్రం అంటే శరీరం. ఆ దివ్యమంగళ స్వరూపం ఎట్లా ఉందిట, త్రివిక్రముడుగా తర్వాత చేయబోయేటటువంటి అద్భుతమైన కార్యక్రమానికి నిదర్శనంగా ఉందా ఈ దివ్యమంగళ స్వరూపము అన్నట్లుగా ఉందిట. గాత్రేణ భావి మహిమోచిత గౌరవం, భవిష్యత్తులో చేయబోయేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి గౌరవ సూచకంగా గుర్తుగా అన్నట్లుగా ఉన్నది ఆ దివ్యమంగళ స్వరూపము. వ్యావృణ్వతేన ధరణీం, వ్యావృణ్వతే లోకాలని కూడా ఆవరించేటటువంటి ఆక్రమించేటటువంటి త్రివిక్రముడుగా భగవంతుడు నడుస్తూ ఉన్నాడట. చలయన్నయాసి, ధీమాగా నడుస్తూ ఉన్నప్పుడు అట్లా త్రివిక్రముడు అవతారంలో వచ్చినటువంటి స్వరూపంగా భవిష్యత్తులో చేయబోయేటటువంటి ఘనకార్యానికి గుర్తుగా కనిపిస్తూ ఉందిట. ఛత్రం, ఇంకా ఆయన చేతిలో ధరించినటువంటి ఛత్రం పర ఉష్మతి రణార్థమిబోదధానో, ఎదుటి వాళ్ళ యొక్క పరాక్రమాన్ని కూడా తిప్పికొట్టే విధంగా ఉన్నదిటే ఆయన చేతిలో ఉన్నటువంటి ఛత్రం. ఇక దండం చ, చేతిలో ధరించేటటువంటి దండము దానవజనేషు, దానవులందరికీ కూడా దండం దశగుణం భవేత్, వాళ్ళు మంచి మాటలు చెబితే వినరు కదా, అందుకని వాళ్ళకి బుద్ధి చెప్పడానిక ఈ దండం అన్నట్లుగా ఉన్నదట. సన్నిధాతం, స్వామి ఆ విధంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంత అద్భుతంగా కనిపిస్తూ ఉందిట ఆ దివ్యమంగళ స్వరూపం. తాం నర్మదోత్తరతటే హయమేధశాలాం ఆసేదుషిత్వైరుచా తవ రుద్ధనేత్రైః భాస్వాన్ కిమేష దహనోను సనత్కుమారో యోగీను కోయమితి శుక్రముఖైః శశంకే. అంత దేదీప్యమానంగా వెలుగొందుతూ ప్రకాశిస్తూ వస్తున్నటువంటి భగవంతుణ్ణి చూసి, వటువుని చూసి, వామనమూర్తిని చూసి సూర్యభగవానుడే దిగి వస్తున్నాడా, లేకపోతే అగ్నిదేవుడా, ఎవరు, లేదా యోగి పుంగవుడైనటువంటి సనత్కుమారుడా అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారట. వాళ్ళు రెప్ప వేయడం కూడా మర్చిపోయి చూస్తూ ఉన్నారట. తాం నర్మదోత్తరతటే, నర్మదా నదికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి హయమేధశాలాం, అశ్వమేధ యాగం జరిగేటటువంటి వాటికకి, యజ్ఞవాటికకి వచ్చారు స్వామి.
అప్పుడు ఆ వస్తున్నటువంటి ఆ తీరును చూసి ఆ సేదుషిత్వై, భగవంతుడు అక్కడికి చేరుకోగానే తవ రుద్ధ నేత్రై, అక్కడ ఉన్నటువంటి పురజనులందరూ కూడా రెప్పవేయటం కూడా మర్చిపోయి అట్లా చూస్తూ ఉండిపోయారట ఆ దేదీప్యమానమైనటువంటి వెలుగును చూసి. భాస్వాన్ కిం ఏష భాస్వాన్, ఒకవేళ సూర్యభగవంతుడే కిందకి దిగి వస్తున్నాడా నడిచి అన్నట్లుగా ఉందిట. దహనోను, లేదంటే అగ్నిదేవుడా ఉన్న వస్తున్నాడా, లేదంటే సనత్కుమారో యోగీను, యోగి పుంగవుడైనటువంటి సనత్కుమారుడా, కహ అయమితి, ఎవరు ఈయన అని ఆశ్చర్యంతో అనుమానించబడ్డారట. శుక్రముఖై, రాక్షసుల యొక్క గురువైనటువంటి శుక్రాచార్యుల చేత శశంకే, శంకించబడ్డారట. ఆనీతమాసు భృగుభిర్మహసాభిభూతై త్వాం రమ్య రూపమసురః పులకావృతాంగః భక్త్యా సమేత్య సుకృతి పరిషిధ్య పాదౌ తత్తోయమన్వధృతమూర్ధని తీర్థం. బలిచక్రవర్తికి స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం అట్లా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వస్తూ ఉంటే ఎంతో ఆనందపడిపోయి పులకరించినటువంటి శరీరంతో ఉండి స్వామికి ఎదురెళ్ళి పాదాలని కడిగి ఆ పవిత్రమైనటువంటి జలాలని శిరస్సు మీద జల్లుకున్నాడట. బ్రాహ్మణులంటే గౌరవం కలిగినటువంటి బలిచక్రవర్తి ఆ స్వామి రాగానే ఆ నీతమాసు, వెంటనే స్వామి అక్కడికి చేరుకోగానే వెంటనే భృగుభిర్మహసాభిభూతై, భృగు వంశంలో జన్మించినటువంటి శుక్రాచార్యులు మొదలైనటువంటి మహానుభావులందరూ ఉండగా అక్కడ త్వాం రమ్య రూపమసుర, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, రమ్యంగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని చూసి అసురుడైనటువంటి రాక్షసుడైనటువంటి బలిచక్రవర్తికి వారందరికీ కూడా పులకరించినటువంటి శరీరంతో వాళ్ళందరూ ఉన్నారట. అందులో బలిచక్రవర్తికి మరీను పులకావృతాంగ, పులకరించినటువంటి తనువుతోటి చక్కగా నమస్కరిస్తూ భక్త్యా సమేత్య, భక్తి శ్రద్ధలతోటి భక్తితోటి సుకృతి పరిషిధ్య పాదౌ, ఎన్ని సుకృతాలు చేసుకున్నాడో కదా బలిచక్రవర్తి, అంతటి భగవంతుని యొక్క పాదాలని కడిగినటువంటి మహద్భాగ్యం లభించింది. తత్తోయమన్వధృత, స్వామి యొక్క పాదాలని కడిగి ఆ తీర్థజలాన్ని శిరస్సు మీద తీర్థం, మూర్ధని శిరస్సు పైన చల్లుకున్నారట. తీర్థం అని 2 సార్లు అంటున్నారు. ఎందుకనంటే స్వామి యొక్క పాదాల నుంచి ఉద్భవించినది పవిత్రమైనటువంటి గంగాజలము. అటువంటి గంగాజలానికే పవిత్రతను చేకూర్చినటువంటిది శ్రీవారి పాదము. అటువంటి దివ్యమైనటువంటి పాద యుగళని చక్కగా కడిగి ఆ తీర్థజలాన్ని శిరస్సు మీద చల్లుకున్నారట బలిచక్రవర్తి. ఎంత అదృష్టవంతుడో కదా అంటున్నారు. ప్రహ్లాద వంశజతయా క్రతుభిర్ద్విజేషు విశ్వాసతోను తదిదం దిజోభిలేభే యత్తే పదాంబు గిరిసస్య శిరోభిలాల్యం సత్వం విభో గురుపురాలయ పాలయేధ. ఓ గురువాయుపురాధీశ, గురువాయూరప్పనే పాహి, నన్ను రక్షించి చల్లగా చూడవా అని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి. అద్భుతమైనటువంటి వామన స్వరూపంలో అవతరించినటువంటి స్వామి యొక్క పాద పంకజములను, పాద పద్మములను కడిగి ఆ తీర్థజలాన్ని శిరస్సు మీద ఉంచుకున్నటువంటి బలిచక్రవర్తి ఎట్లాంటి వాడయ్యా అంటే ప్రహ్లాద వంశజతయా, ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు. క్రతుభిర్ద్విజేషు, క్రతువులని, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులని ఆచరించినటువంటి వాడు. ద్విజేషు విశ్వసతో, ద్విజులని చక్కగా ఆదరంగా వాళ్ళని అభిమానించినటువంటి వాడు. తదిదం దితిజోభిలేబే, దితిపుత్రుడు అయినప్పటికీ కూడా ఇంత సద్గుణాలు కలిగి ఉన్నటువంటి వాడు బలిచక్రవర్తి. ఎత్తే పదాంబు, అటువంటి వాడు కావడం చేతనే నీ పాద పంకజములని కడిగినటువంటి తీర్థజలాన్ని శిరస్సు మీద ఉంచుకోగలిగాడు. ఆ పవిత్రమైనటువంటి గంగాజలము ఎంత పవిత్రం కాకపోతే శివుడు కూడా శిరస్సును దాలుస్తాడు. ఎత్తే పదాంబు గిరిసస్య, నీ పద పద్మముల నుండి ఉద్భవించినటువంటి ఆ తీర్థజలాన్ని గిరీశుడు కూడా, శివుడు కూడా లాలనగా శిరస్సు మీద, శిరోభిలాల్యం, లాలనగా శిరస్సు మీద ధరిస్తాడు. సత్వం విభో, అటువంటి వామనమూర్తి హే గురువాయూరప్పనే నన్ను పాహి, రక్షించు అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి.